ఈ హరే కృష్ణ 17, 18 శ్లోకాలు, 19 శ్లోకాలు ఒక ఆదర్శమైన రాజు ఎలా ఉంటాడు అనే విషయాన్ని చర్చించడం జరిగింది మనము. దాంట్లో ఏంటంటే ఎవరైతే రాజు ధార్మికుడో అతను తన ప్రజల్ని కూడా ఆ ప్రజల్ని సరిగ్గా రక్షిస్తూ, దొంగల నుంచి, అవినీతి పరి నుంచి రక్షిస్తూ, వాళ్లకు దానికి తను చేసిన సేవలకు పనులు తీసుకుంటాడు. తర్వాత ఈ రకంగా అతను ఇహాన్లో పరంలో కూడా అతను ఆనందంగా ఉంటాడు అని చెప్పి తెలుసుకున్నాం. 18, 19లో రాజు ఈ రకమైనటువంటి ప్రజారక్షణ తీసుకోవడమే కాక ప్రజల్ని వర్ణాశ్రమ విధానంలో సరైన జీవనం గడిపేటట్టుగా పర్యవేక్షిస్తూ ఆ రకంగా భగవంతుడికి ప్రీతి కలిగిస్తాడనమాట. ప్రీతి కల్పించి ప్రజలందరూ వాళ్ళ ధర్మాలు నెరవేరుస్తూ తద్వారా భగవంతుని సేవించే విధంగా అతను చూసుకుంటాడనమాట. 20 శ్లోకంలో ఈ రకంగా భగవంతుని పరచడం వల్ల ఏం కలుగుతుంది అంటే, భగవంతుడి ఒకవేళ తృప్తి పొందితే ఏదైనా మనం సాధించగలము. ఈ శ్లోకం మనకి ఇంపార్టెంట్. 20th శ్లోక. ఎందుకు అంటే, భగవంతుడే కనుక తృప్తి పొందితే ఆయన యొక్క అపార కరుణకు మనము ఆయన అపార కరుణకు మనం గురి అవుతాం అనమాట. అందుకని దేవతలు కూడా, అనేక లోకాల్లో ఉన్నటువంటి దేవతలు, పాలకులు కూడా వివిధ వస్తువులతోటి వివిధ రకాలుగా ఆయన్ని పూజిస్తూ ఉంటారనమాట. ఈ ఈ శ్లోకాన్ని ఇంకొక కొంచెం మనం తెలుసుకోవాలంటే ఏంటంటే, ఎవరైతే భగవంతుని మీదనే ఆధారపడి భక్తిని చేస్తుంటారో వాళ్లకు ఇంకా వేరే దానికోసం అంటూ ఒక వస్తువుని సాధించాలి అనే ప్రయత్నం చేయకుండానే అన్నీ సమకూరుతాయి. మనం ముందు కూడా శ్లోకాలు నేర్చుకున్న భక్తిని పాటించినప్పుడు భౌతికంగా కూడా మనకు సదుపాయాలు, సంపదలు కలిగిస్తాయి భగవంతుడి దయ వల్ల. ఈ శ్లోకంలో కూడా అది భగవంతుడు మనకి ఏది కావాలో అవి మనం అడగకుండానే ఎప్పుడైతే ఆయన శరణు చుచ్చుతామో అప్పుడు ఆయనే కల్పిస్తారనమాట. మనకే కాదు, ప్రపంచంలో అనేక జీవరాశులు ఆయన దయ వల్ల పుట్టాయి కదా, ప్రతి ఒక్కళ్ళ అవసరాలని కూడా ఆయన చూసుకుంటున్నారు. ఇదొకసారి కథ కూడా చెప్పుకున్నాం మనం. కృష్ణార్జునులు వెళ్తూ ఒక రాతి బండ కింద ఈ జీవి ఉండడము, దానికి తగిన ఆహారము, ఆ జీవనానికి కావాల్సినటువంటి పరిసరాలని కూడా భగవంతుడు ఎలా ప్రొవైడ్ చేస్తాడో మనకు ఆ చిన్న ఉదాంతం ద్వారా తెలుసుంటుంది అనమాట. అన్ని ఆయన చూసుకుంటాడు. కాబట్టి భక్తిలో మనం పర్ఫెక్ట్ లేమే అనే భయానికి భక్తి చేయక్కర్లేదు. ఎట్లంటే శ్లోకాలు నాకు చదవరాదు అని శ్లోకాలు చదవకుండా ఉండడము, తర్వాత నేను మాట్లాడలేని భయానికి నేను మాట్లాడకపోవడము కాదు. అదే రకంగా భక్తి కూడా, నేను పర్ఫెక్ట్ కాదు, నా వల్ల తప్పులు అవుతాయి, నేను అంత పవిత్రంగా చేయలేను అని ఆగకుండా ఏదో రకంగా ఏనకైన ప్రకారైన మనం భక్తి చేస్తే ఆ పైన అన్ని స్వామి చూసుకుంటాడట. ఆ విశ్వాసం మనకు ఉండాలన్నమాట. ఇస్గ్రేస్ అసామత స్వామి మహారాజ్ ఈ సోలినెస్ ఆయన లెక్చర్లు ఏం చెప్పారంటే, మనం సామాన్యంగా ఈ భౌతిక ప్రపంచంలో ఏమంటాము, వీళ్ళు భాగ్యవంతులు, వీళ్ళు దుర్భాగ్యులు. అది ఎందుకంటాం మనం అంటే, భౌతిక పర దృష్టిలో ఆర్థికంగా చూసుకుంటాం కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు, బీదవాళ్ళు అనే విషయాన్ని మనం విభజన చేస్తాం. కానీ భగవంతుడి దృష్టిలో గొప్ప భేద ఎవరు లేరు, అందరూ భాగ్యశాలి. ఎందుకంటే భగవంతుడిని మనం ఆశ్రయించాం కాబట్టి, అంత సమస్త ఐశ్వర్యం కలిగిన భగవంతుని శరణంలో మనం ఉన్నాం కాబట్టి మనందరం కూడా భాగ్యశాలులమే. ఆ విషయం మనము గుర్తుంచుకోవాలన్నమాట. ఎప్పుడైతే భగవంతుని మనం నమ్ముతామో ఏ విషయాల్లో మనకు లోటు ఉండదు. అర్జునాచార్య స్టోరీ కూడా అదే చెప్తుంది మనకు. ఇప్పుడు చెప్పాను నేను, ఎందుకంటే చాలా శ్లోకాలు రివైజ్ చేయాలి. ఇద్దరు కూడా చదువుకున్నాను. ఆయన్ని మనకు కావాల్సిన భగవంతుడే కల్పిస్తాడు అనేందుకు ఈ అర్జునాచార్య స్టోరీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. 21 శ్లోకంలో భగవంతుడి లక్షణాల గురించి చాలా బాగా చెప్పారు. అంటే ఎందుకు మనం ఇట్లాంటి శ్లోకాలు ఎందుకు గుర్తుంచుకోవాలంటే, అసలు భగవంతుడి గొప్పతనం ఏంటి అనేది మనకి భాగవతంలో అనేక సార్లు చెప్తారు. దీంట్లో ఏం చెప్పారంటే, తను సర్వలోకామర యజ్ఞ సంగ్రహం త్రయీమయం ద్రవ్యమయం తపోమయం. అంటే ఇక్కడ భగవంతుడు ఏంటంటే అన్ని యజ్ఞాలను ఆనందించేవాడు, భోక్తారం యజ్ఞ తపస. తర్వాత వేదాలకి ఇక్కడ 21 త్రయీమయం అంటే 3 వేదాలకు సారం ఆ స్వామి. తర్వాత
ఈ యజ్ఞాల్లో సమర్పించే ద్రవ్యంకి కూడా ఆయనే అధీనుడు. అన్ని యజ్ఞాలు ఇంగ్రీడియంట్స్, ఆ ద్రవ్యాలన్నీ కూడా స్వామి. తర్వాత మనం చేసే అన్ని తపోమయం, మనం చేసే అన్ని తపాలకు కూడా ముఖ్యమైన గమ్యం భగవంతుడే. కాబట్టి మనం ఏంటంటే ఒక రాజు ప్రజల్ని ఆ వైపుకు అతన్ని డైరెక్ట్ చేయాలి, చేస్తూ యజ్ఞాలు చేయనియాలి. ఎందుకంటే ఇక్కడ యజ్ఞాలు ఆపేశాడు కదా, అందుకని ఇక్కడ మునులు ఆయనకు చెప్తున్నారు ఎందుకు యజ్ఞాలు చేయాలి, అంత గొప్పమైన భగవంతుని యొక్క దయకు పాత్రులు కావాలంటే యజ్ఞాలు ఆపకూడదు అని. ఇది 9వ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా చెప్తారనమాట. ఆయనే అహంక్రతుర్ అహం యజ్ఞ స్వదాహం అహం ఔషధం మంత్రోహం అహమే వాచ్యం అహం అగ్నిం అహం కృతం. అంటే ఏ యజ్ఞాన్ని అయితే మనం చేస్తున్నామో ఆ యజ్ఞము, యజ్ఞాలు జపించబోయే మంత్రాలు, యజ్ఞంలో ఉపయోగించే వస్తువులు, ద్రవ్యాలు, ఆ అగ్ని అంతా కూడా సమస్తం భగవంతుడు. కాబట్టి భగవంతుని అనుగ్రహం కోసం మనం యజ్ఞాలు చేయాలి. నువ్వు నీ దేశ ప్రజల్ని యజ్ఞాలు చేసేటట్టు నువ్వు ప్రోత్సహించాలి అని చెప్తున్నారు అనమాట. ఆ రకంగా ప్రోత్సహించడం వల్ల రాజు కూడా ఇంకా 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 లాభం పొందొచ్చు. ప్రాస్పరిటీ అంటారు. అంటే ఆయన ఇంకా వృద్ధి చెందుతాడు అనమాట. 22 శ్లోకాలు నేను చెప్పారంటే, ఎప్పుడైతే భగవంతుని యజ్ఞాల ద్వారా మనం సంతోషపరిచే ప్రయత్నం చేస్తామో భగవంతుని వివిధ అంశాలైనటువంటి దేవతలు కూడా వాళ్ళు ఎంతో ఆనందించి తద్వారా ఏం చేస్తారంటే మనం కోరుకున్న కోరికలన్నిటి కూడా వాళ్ళు తీరుస్తారనమాట. కానీ నువ్వేం చేసావు రాజా, ఈ యజ్ఞాలన్నిటినీ ఆపేశావు. ఆ ఆపడం వల్ల నువ్వు దేవతల్ని కూడా అఘోరం చేసిన వాడు అయ్యావు అని చెప్తున్నారనమాట. ఇంత చెప్తే వాడు చిలక చెప్పినట్టే మునులు చెప్తుంటే ఇదేనా ఇంకా మాట్లాడటం మొదలు పెడతాడు. మొదలుపెట్టిన వాడు ఏంటి, అతనికి సరైన గౌరవం లేదు, అహంకారి. తర్వాత ఆశ్రీ స్వభావం కలవాడు. అందుకని మునులు ఏమంటారంటే అవహేళనగా, మీకు అనుభవం లేదు, మీరు అనుభవ శూన్యులు అని చెప్తాడనమాట. చెప్పి మీకు ఏదైతే అధర్మమో అది ధర్మం అనుకుంటున్నారు మీరు అనుభవం లేక. మీరు భర్తను వదిలిపెట్టి, అంటే భర్త లాంటి రాజు అయిన నన్ను వదిలిపెట్టేసి మీరు భగవంతుడి వెనుక, అంటే ప్రియుడి వెనుక వెళ్తున్న ఒక యువతిలాగా ప్రవర్తిస్తున్నారు అని వాళ్ళని దూషిస్తాడనమాట. అని చెప్పి ఇంకా తను ఎందుకు గొప్పవాడో చెప్తాడనమాట. ఎందుకు చెప్తాడంటే ఈ రాజు దేహంలోనే రకరకాల దేవతలు ఉంటారు. అంటే భగవంతుని స్వరూపము రాజు కాబట్టి ఈ భగవంతుని పూజించడం కంటే, భగవంతుని అంటే రాజుని పూజించడం కంటే ఇంకా గొప్ప ఈ ప్రపంచంలో కానీ బయట కానీ లేదు అని చెప్తాడనమాట. మీరు మీ యొక్క మూర్ఖత్వం వల్ల, అవివేకం వల్ల నన్ను పూజించడం లేదు అని చెప్తున్నారనమాట. 25వ శ్లోకంలో మళ్ళా అన్చేస్ట్, అంటే మీరు పాతివ్రత్యం పాటించని స్త్రీలలాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మీకు దేవతల పట్ల ఉండే ప్రేమ, వాళ్ళ పట్ల గౌరవం ఎలా ఉంది అంటే, ఒక పతివ్రత కాని స్త్రీ ఏ రకంగా అయితే భర్త మీద ప్రేమ పడకుండా ఆమె ప్రియుడి మీద ప్రేమ చూపిస్తుందో మీరు కూడా ఆ రకంగా చూపిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ శిల ప్రోపాద పరపుట చూడండి. ఈ బ్రాహ్మణులు వివిధ ధార్మిక కర్మలో నెలకొల్పి వారిని పోషించట రాజు ధర్మం. అయితే అతను ఏమనుకుంటాడు, నన్ను పూజించాలి. అట్లాంటి వీళ్ళు నన్ను పూజించకుండా దేవతలు ఎందుకు ఆనందపరచాలి, దేవతల సంతోషం కోసం యజ్ఞాలు ఎందుకు చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు కులటైన స్త్రీలాగా అని అతను ఒక అభిప్రాయానికి వస్తాడనమాట రాజు. ఇవన్నీ ఎందుకు కారణం అవుతున్నాయి అంటే, ఈ కలియుగ లక్షణాలు, తర్వాత మనం ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాం. వేణ యొక్క ప్రవర్తన మనకు ప్రస్తుత కాలంలో చూసే ఎంతో మంది వ్యక్తులకు అర్థం పడుతుందన్నమాట. వాళ్ళు ఏంటంటే తమకు తామే భగవంతుడు అనుకుంటారు. తర్వాత మిగతా వాళ్ళందరూ వాళ్ళను ఆరాధించాలి, పూజించాలి అనుకుంటారనమాట. అది ప్రాబ్లం. దీంట్లో లెక్చర్లో చక్కగా చెప్పారు. శిలా ప్రభుపాద వారు మనకి ఏం చెప్పారంటే, మనం గురువుని భగవంతుని లాగా
అని భావించాలి. భగవంతుడిలాగా భావించాలి అని అన్నాం కదా అని గురువు తనకు తాను దేవుడు అని అనుకోకూడదు. గురువు చేయాల్సిన పని ఏంటంటే ఈ శిష్యులకు ఒక దాసుడిలాగా వినయంగా వాళ్ళ యొక్క వృత్తి కోసం అతను తాపత్రయపడాలి, పనిచేయాలి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా అందరు నువ్వు దేవుడు లాంటి వాడు అంటే నేను దేవుడనే అనుకున్నాను అనుకోండి, అప్పుడట జీఓడి గాడ్ కాస్త డివోజీ డాగ్ లాగా ఆ ప్రవర్తన ఉంటుంది అని శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఈ వేనకి ఏమైంది అంటే ప్రాబ్లము, అతనికి బుద్ధి భ్రష్టి చెందింది అనమాట. భ్రష్టి కాదు, భ్రష్టు. 28వ శ్లోకంలో ఇప్పుడు అంటాడనమాట, మీరు నన్ను ఆరాధించండి, తర్వాత మీకు నా పట్ల ఉండే అసంతృప్తిని, ద్వేషాన్ని మీరు విసర్జించండి అని చెప్తున్నారనమాట. అని చెప్పి ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా నిర్వర్తించాల్సింది నా ఆనందం కోసమే అని 28వ శ్లోకంలో చెప్తారు. 28వ శ్లోకం మనం చేయలేదు అమ్మ, ఒక్కసారి 27, 28 పెట్టవా? 27లో మనం చేసాం. అందులో ఏం చెప్పారంటే తన దేహంలో ఎవరెవరు ఉన్నారో చెప్తాడు. విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వాయుదేవుడు, యముడు, సూర్యుడు, అంటే ఏవేవైతే మనకు దేవతల ద్వారా లభిస్తాయో వరాలు, పర్జన్యుడు, కుబేరుడు, చంద్రుడు, పృథివీ, అగ్నిదేవుడు, వీళ్ళందరికీ అంటే వరాలు, శాపాలు ఇచ్చే సామర్థ్యత ఉంది. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాజు శరీరాన్ని ఆశ్రయించుంటారు. కాబట్టి రాజు ఎవరు? సర్వమయ దేవుడు అని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ దేవతలందరూ కూడా ఆయనలో ఉండే అంశీభూతాలు అని చెప్తున్నారు. ఇది ఎంత అంటే అతని యొక్క అవగాహన ఎంత మూర్ఖంగా ఉంది అంటే, తనను తాను దేవుడు అనుకున్నాడు కాబట్టి వీళ్ళంతా తన అంశీభూతాలు అని అతను భావిస్తున్నాడు. దానికి కారణము మూర్ఖత్వం, మిథ్యాహంకారం, నేను, నాది అన్న భావన అనమాట. ఆ మిథ్యాహంకారం వల్ల అతను ఏంటంటే ఈ వేన అంగుడు వంటి గొప్ప భక్తుని కుమారుడైనప్పటికీ దానవ గుణాన్ని అతను పెంపొందించుకున్నాడు అనమాట. దానవ గుణం అంటే భగవంతునికి ఆధిపత్యాన్ని వాళ్ళు అంగీకరించరు, వాళ్లకు వాళ్లే చాలా సుపీరియర్ అనుకుంటారు అనమాట. అక్కడే శిలా ప్రభుపాద చెప్పారు, ఈ కలియుగంలో అట్లాంటి దానవులు చాలా మంది కనిపిస్తుంటారు. వాళ్ళు ఏంటంటే మన ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళను దేవుళ్ళలాగా పూజింపబడుతుంటారు. కానీ ప్రతిదానికి లా ఆఫ్ కర్మ ఉంటుంది. ఎప్పుడో వాళ్ళు కూడా మునుల యొక్క భక్తుల యొక్క ఆగ్రహానికి గురి అయి శిక్షించబడతారు అని శిలా ప్రభుపాద చెప్పారు. 28వ శ్లోకంలో ఇది చదివామా మనం? దీంట్లో ఏమన్నాడంటే అనే వేణుడు బ్రాహ్మణులతో, మునులతో ఏం చెప్పారంటే, మీరు నా మీద ఉండే ద్వేషాన్ని, అసలు ద్వేషం ఉన్నది ఎవరికి? అతనికే. అతను బ్రహ్మద్వేషి, విష్ణుద్వేషి. కానీ అది తెలుసుకోక అతని అహంకారంతో, బ్రాహ్మణులారా మీరు నా ఎడల ద్వేషాన్ని విడిచి ఆ యజ్ఞం విష్ణుప్రీతి కాదు, నా కోసం నన్ను అర్చించండి, యజ్ఞం చేసి నాకు ఈ పూజా ద్రవ్యాలు అర్పించండి అని చెప్తూ, మీరు తెలివైన వాళ్ళు అయితే ఈ అన్ని యజ్ఞాలకు నేను అగ్రపోక్తను. కానీ ఆ మాట చెప్పింది ఎవరు? అసలు భగవంతుడు సాక్షాత్ భగవద్గీతలో భోక్తారం యజ్ఞ తపసాం అని చెప్పారని. చాలా ప్రదేశాల్లో యజ్ఞంకి భగవంతుడు ఉండే గొప్ప సంబంధాన్ని చెప్తారు. ముఖ్యంగా 9th చాప్టర్లో మనకు ఇంతకుముందు చెప్పాం కదా, ఇది అహం క్రతురహం దాంట్లో. తర్వాత ఇంకో దాంట్లో కూడా చెప్తారు. 1 సెకండ్, 19th జ్ఞాన యజ్ఞ చాప్యాన్ని యజంతో. ఈ సాక్రిఫైసెస్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నామంటే భగవంతుడి కోసమే మనం చేస్తాము. కానీ ఇక్కడ ఈ మూర్ఖుడు అహంభావి అయిన వేన తన కోసం చేస్తున్నారు, చెయ్యాలి అన్న భావన, అదే దానవుడి లక్షణం అనమాట. ఎవరైతే తన అహంకారంతో తన అస్తిత్వాన్ని మర్చిపోయి దేవుడిని భావిస్తాడో అది దానవుడి లక్షణం అనమాట. ఈ విషయంలో మనకు ఆచార్యులు ఏం చెప్తారు అంటే, ఎవరు దానవులు, ఎవరు సురలు అంటే దేవతలు అంటే, విష్ణు భక్తో స్మృతో దేవో అసురస్స విపర్యయ. విష్ణువునే దేవతగా, భగవంతుడుగా, దేవాది దేవుడుగా ఆరాధించే వాళ్ళు సురులే.
కానీ అన్య దేవతల్ని ఆరాధించేవాళ్ళు అసురులు. అదేంటి మాతాజీ, మరి భగవద్గీతలు చెప్పారు కదా, వేరే అన్య దేవతల్ని పూజిస్తే నేనే వాళ్ళ నమ్మకాన్ని బలపరుస్తానని సాక్షాత్ కృష్ణుడు చెప్పారు కదా, మరి అన్య దేవతల్ని పూజిస్తే వాళ్ళ అసురులు ఎట్లా అవుతారు అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం 100కి 90 పాళ్ళు మనం ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటాం మన సమాజంలో. పూర్తిగా భగవంతుని ఆధీనంలో ఉండే వైష్ణవులు తక్కువ మంది, మీద అన్ని సర్వదేవ పూజలు చేసేవాళ్ళు, వాళ్ళే ఆ చేస్తున్న దేవతలే అందరిలో గొప్ప అని భావించే వాళ్ళు ఎక్కువ మంది అన్నమాట. కానీ వీళ్ళు ఏంటి అంటే, ఎందుకు అసురులు అంటే, శాస్త్రాలు చెప్పిన విషయానికి వాళ్ళు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మన వేద శాస్త్రాలు చెప్పింది ఏంటంటే, భక్తి అని చేస్తే అది కేవలము విష్ణువుకు చేస్తేనే అది భక్తి అవుతుంది, అది ప్రమాణం అన్నమాట వేదాల్లో. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని దేవతల్ని పూజ చేసుకుంటూ వాళ్ళ ఇష్టం వచ్చిన నియమాలు పాటిస్తే అది సరైన ప్రమాణమైంది కాదు అని చెప్తున్నారు. అన్ఫార్చునేట్లీ, మన దురదృష్టం కొద్దీ ఇప్పుడు కలియుగంలో మనకి ఇట్లాంటి దేవుళ్ళు, ఇట్లాంటి భక్తులు చాలా మంది కనిపిస్తుంటారు అనమాట. తర్వాత ఈ అసుర లక్షణాల కారణంగా అతను ఏం చేశాడు, ఈయన పాప కార్యాలు చేశాడు. అతని పాప కార్యాల దుర్భాగ్యవశాత్తు ఈ మునుల మాటను అతను చెవున పెట్టలేదన్నమాట. 29వ శ్లోకంలో మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఈ వేన యొక్క ప్రవర్తనకు అతను ఎటువంటి శిక్షణ పొందాడు, పరిణామాలు ఏంటి అనేవి చెప్తున్నాడు. ఇత్థం విపర్యమతి పాపీయానుత్పథం గతః అనునీయమాన సద్య యజ్ఞం యాచనామేమో నా చక్రే భ్రష్టమంగళ. ఎవరైనా ఒకసారి కరెక్ట్ చదవండి, నాకు కనపడతలేదు. హరే కృష్ణ మాతాజీ, జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ చదవండి. మైత్రేయువాచ ఇత్థం విపర్యమతిః పాపీయానుత్పదం గతః అనునీయమానస్తద్యాజ్ఞాన చక్రే భ్రష్టమంగళః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యా, కొంచెం పైకి జరుపురా, నాకు పుస్తకం లేదు ఇవాళ. మైత్రేయుడు పలికెను, పాపమయ జీవనము వలనను ధర్మపదమును వీడినందునను బుద్ధిహీనుడైన వేనరాజు ఆ విధముగా దుర్భాగ్యుడయ్యను. మునులు అత్యంత గౌరవంతో పలికిన విన్నపములను అతడు అంగీకరింపక తత్ఫలితముగా దూషితుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. అతని పాప జీవనం వల్ల ధర్మాన్ని మారి ఆ ధర్మ మార్గాన్ని వదిలేశాడు, అధర్మ మార్గంలో ఉన్నాడు. ఇంకోటి బుద్ధిహీనుడయ్యాడు. ఈ రకంగా అతను భాగ్యాన్ని కోల్పోయాడు, భాగ్య రహితుడు, దుర్భాగ్యుడయ్యాడు అనమాట. ఎంత చక్కగా మునులు ఆయనకు అధికారాన్ని ఇచ్చి అతన్ని మార్చాలనే ప్రయత్నంతో గౌరవంగా మాట్లాడితే ఆ మాటలు వాళ్ళ విన్నపాలు వినకుండా అతను ఏంటంటే వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు. మనకు 29 నుంచి 35 శ్లోకాల లోపల ఈ మునులు వేనాను ఎలా దండించారు అనేవి మనం చర్చించడం జరుగుతుంటాయి అన్నమాట. ఈ దానవుల లక్షణాలు ఏంటంటే, శాస్త్రాన్ని వాళ్ళు పాటించరు, అంత వాళ్ళకే తెలుసు ఉంటారు, వాళ్ళే గొప్ప అనుకుంటారు, అది ప్రాబ్లం అన్నమాట. అందుకని అతను ఈ మునులు పెద్దలు చెప్పిన విషయాన్ని అంగీకరించలేదు. అప్పుడు పాపం ఈ మునులకు చాలా బాధ అవుతుంది అనమాట. ఇట్లాంటి వాడికి చెప్పి మన మాటల్లో మనం వాడిని సరిదిద్దలేము అన్న విషయం వాళ్ళు తెలుసుకొని ఇంకా కోపం వచ్చి ఏం పలుకుతారో నెక్స్ట్ శ్లోకంలో ఉంటుంది మనకు. హరే కృష్ణ. తల్లి శ్లోకం మార్చమా. మైత్రేయుడు దీంట్లో భాష్యంలో ఏమో చూసారా, ప్రామాణికుల వచనందు దానవులు వాళ్ళు ఎటువంటి ఆసక్తిని చూపించారనమాట. ఎందుకంటే వాళ్ళ యువతలు వాళ్లకు గౌరవం ఇవ్వడము, పెద్దవాళ్లకు చెప్పిన ధర్మాన్ని పాటించడము, ఈ నారదుడు, వ్యాసుడు లాంటి వాళ్ళ బోధనలు అర్థం చేసుకోవడం, వాళ్ళందరూ ఎందుకు ఆఖరికి కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పిన విషయాలను కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు అన్నమాట. ఆ రకంగా ప్రామాణికతను వాళ్ళు పట్టించుకోనందువల్లనే పాపాలు పొందినవాడే మంగళం అంతా పోతుంది అనమాట, అమంగళమే వాళ్ళకు సిద్ధిస్తుంది. అందుకని ఈ రాజు కూడా ఆ రకమైన ప్రవర్తన చూపించి సాధు పురుషుని అఘోరపరిచాడు.
వినాశకాలే విపరీత బుద్ధి. అందుకనే ఆ విపరీత బుద్ధితో అతని వర్తన అతనికి వినాశాన్ని కలిగింపజేసింది అనమాట. ఈ ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, పెద్దలను మనం ఎప్పుడూ అనుసరించాలి. ఇప్పుడు మనకు వేద వాంగ్మయం అది చెప్పింది, మన గురువు జనాలు చెప్పింది, అవన్నీ ఎందుకు పాటించాలి అంటే వాళ్ళు ఆ తత్వం తెలుసుకున్న వాళ్ళు కాబట్టి దానివల్ల మనకు చెప్తూ మార్గదర్శకత్వం ఇస్తారనమాట. మహాభారతంలో వనపర్వంలో కూడా ఏం చెప్తారంటే, మహాజన ఏన కథాసుపంథ. ఈ మహాజనులు మనం ముందు 12 మంది మహాజనుల గురించి తెలుసుకున్నాం కదా. అట్లే ఈ సాధు పురుషులు, భక్తులు, వీళ్ళందరూ ఏ దారిలో నడుస్తారో వాళ్ళను మనం అనుసరించిన వాళ్ళైతే మన వల్ల పొరపాట్లు జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఎవరైతే మరి మనం ఏంటంటే డైరెక్ట్ గా ఆ వేద పురుషులు వాళ్ళందరి యొక్క సహకారము, వాళ్ళ సహవాసం మనకు లభించలేదు. కానీ మనం ఏంటంటే ఈ మన చైతన్య మహాప్రభు సూచించినటువంటి భక్తి మహామంత్రాన్ని జపించడము, తర్వాత సులభంగా భగవంతుని కీర్తనతోటి ఆనందింపజేయడం, ఇవన్నీ మనం చేయగలుగుతాం. మిగతావి కలియుగంలో మనకు కష్టం కాబట్టి ఈ హరినామ సంకీర్తన మటుకు మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరచకూడదు. అది అది మెసేజ్ ఇచ్చుకుంటూ ఆయన ఏం చెప్పారంటే, మైత్రేయుడు 30 శ్లోకంలో విదురుతో ఇంకా మాట్లాడుతున్నాడు. మైత్రేయుడు విదురు యొక్క సంభాషణలే అవుతుంది. ఇతేతే సత్కృతాస్తేన ద్విజా పండిత మానిన భగ్నాయాం భవ్యయాచ్నాయాం తస్మై విదుర చుక్రుదు. హరే కృష్ణ. వన్ సెకండ్ సరోజ మాతాజీ, ఇంకెవరు చదువుతామన్నారు? పండిత మానిన భగ్నాయాం భవ్యయాచ్నాయాం తస్మై విదుర చుక్రుదు. విదుర, నీకు శుభము కలుగుగాక. తనను గొప్ప పండితుడనని తలచిన ఆ మూర్ఖుండగు రాజు మునులను ఆ విధముగా అవమానించెను. రాజు పలుకులచే భగ్న హృదయులైన మనులు అంతటా అతని ఎడల మిగుల క్రోధితులైరి. హరే కృష్ణ. ఇక్కడ విదురుడు చెప్తున్నాడు అనమాట, ఈ సంభాషణ ద్వారా వేణు యొక్క ప్రవర్తన ద్వారా ఈ మునులందరికీ ఏంటంటే చాలా బాధ కలిగింది, కోపం కూడా వచ్చిందనమాట. ఆ వేణ పట్ల చాలా క్రోధం వాళ్ళకు కలుగుతుంది అనమాట. సరోజనాంగం మాతాజీ, ఇప్పుడు మీరే. హన్యతామేష పాప ప్రకృతి దారుణ జీవన్ జగత సావాషు కృతే భస్మసాద్రువం. హరే కృష్ణ. చదండి సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. హన్యతామేష పాపం ప్రకృతి దారుణ జీవందగద సావాసు కురుతే భస్మ సాధు ధ్రువం. మునులందరిని వెంటనే ఇట్టు అరచిరి, ఇతని వధింపుడు, ఇతడు మిగుల భయంకరుడు, పరమపాపి. ఇతడు బ్రతికి ఉన్నచో సమస్త జగత్తును క్షణంలో భస్వం చేయగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హన్యతాం చంపండి, వధించండి అని చెప్తుంది. అంటే వాళ్ళు ఎంత విసిగిపోయారో ఆ వేణతోటి ఈ పదాల ద్వారా తెలుస్తుంది అనమాట. ఇతని వెంబడే చంపేయమని ముందు చెప్తారనమాట. ఎందుకు అంటే భయంకరుడు, పరమపాపి. అంతేకాదు ఇతను బతికి ఉంటే మొత్తం జగత్తుకు నాశనం కలిగించేవాడు, భస్మం చేస్తాడు. అంటే అతను కాల్చివేస్తాడని కాదు, ఈ జగత్తుకు వినాశనకారకుడు అవుతాడు అని చెప్తున్నారు అనమాట. అది మరి ఎంత గొప్ప భక్తులు వాళ్ళు ఎందుకు అలా శపించారు, చంపమని ఎందుకు అన్నారు అని మనకు ఆశ్చర్యం అవుతుండొచ్చు. శిలా ప్రభుపాద దానికి చక్కటి వివరణ ఇచ్చారనమాట. సామాన్యంగా సాధు పురుషులు ఏంటి, సర్వజీవులైన పరమ కరుణామయులై ఉంటారు. మనము 3rd క్యాంటోలో సాధు లక్షణాన్ని తెలుసుకున్నాం. రసరాణి మాతాజీ శ్లోక ఏంటమ్మా? 25th 21 మాతాజీ. ఫేవరెట్ శ్లోక ఏంటది? కారుణిక వస్తుంది కదా, అది చదువురా, పూర్తి చదువు. ఓకే, నాకు అంత ఎగ్జాక్ట్ గా గుర్తులేదు మాతాజీ, నేను తీసి పెడతాను. ఈలోగా మీరు చెప్తా ఉండండి, నేను తీసి పెడతాను. సాధు భూషణ అంటే సాధువులకు ఏంటంటే తితీక్షవాహ, కారుణికాహ,
తితిక్షవాతో స్టార్ట్ అవుతుంది తల్లి. అందరి పట్ల వాళ్లకు దయ, కరుణ ఉంటుంది. అందరి సమదృష్టిలో చూస్తారు. వాడికి ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు. అటువంటి సాధు పురుషుడు మరి ఇక్కడ ఎందుకు ఆయన్ని వధించమంటున్నారు అంటే అతని ఎంత ఘోరాపరాధాలు చేస్తే వీళ్ళకి అటువంటి భావన కలిగి ఉండాలి సాధు పురుషులకు కదా. అందుకని వీళ్ళు ఏంటంటే ఇక్కడ శిలా ప్రభుపాద చెప్తున్నారు, ఒక తేలు గాని ఒక విష సర్పం వచ్చింది అనుకోండి, మనం వాటిని చంపకూడదు అని వాళ్ళు ఆదరించారు కదా. దానివల్ల పెట్టాను చూడండి, మీరే చదివేయండి. చదువు నేను ఓకే. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణః తితిక్ష కారుణికాః. వాళ్ళు ఎంతో మంచి క్షమా హృదయం కలవాళ్ళు, కరుణతో కలవాళ్ళు, తర్వాత అందరి పట్ల సుహృదమైన మనసు కలవాళ్ళు, సర్వదేహిన కేవలం మనుషులే కాదు అన్ని దేహదారుల పట్ల వాళ్ళకి ఆ దయ ఉంటుంది. అజాత శత్రువు, వాళ్ళకు శత్రువులంటూ ఎవ్వరు ఉండరట. తర్వాత శాంత, ఎప్పుడు కూడా వాళ్ళు ఆగ్రహాన్ని పొందరు, శాంతంగా ఉంటారనమాట. తర్వాత సాధవ అంటే ఇవి శాస్త్రాలు చెప్పిన వాటిని వాళ్ళు ఎప్పుడు పాటిస్తారు. అటువంటి వాళ్ళు సాధుభూషణ అంటే ఈ సాధువులకు అలంకారం వంటి వాళ్ళు. వాళ్ళకు సహనం ఉంటుంది, దయ ఉంటుంది, అందరి పట్ల సహృదయత ఉంటుంది, అన్ని జీవాల పట్ల కూడా వాళ్ళకు సహృదయత ఉంటుంది, ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు, ఎప్పుడు శాంతంగా ఉంటారు. తర్వాత ఈ గ్రంథాలని, వైదిక గ్రంథాలని, శాస్త్రాల్ని ఎప్పుడు వాళ్ళు ఆచరిస్తారు. అటువంటి వాళ్ళు ఏంటి అంటే ఈ గొప్ప గొప్ప సాధుల యొక్క లక్షణాలు, సాధు భూషణ అంటే ఒక సాధువు యొక్క భూషణాలు, ఆభరణాలు ఇవన్నమాట. అటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇతన్ని చంపమని అది కూడా 2 సార్లు ఎందుకు అన్నారు అంటే, ఎంత గొప్ప సాధువు అయినా కూడా ఎవరైతే ప్రజలకు అపకారం చేసే ఈ తేలు సర్పాలను చంపినప్పుడు వాళ్ళు దుఃఖితులు గారు కదా. అది వీళ్ళకు ఎవరైనా సంహరించడం అనేది వాళ్ళకు రుచించకపోయినప్పటికీ కూడా వీటిని చంపకపోతే మిగతా వాళ్ళు ఇబ్బంది పాలవుతారు, వాళ్ళు ఈ ప్రజలకు ప్రమాదకరంగా అవుతారు. ఇదే ఎగ్జాంపుల్ శిలా ప్రభుపాద మాయాపూర్లో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా అక్కడ పాములు రావడము, తర్వాత వాడిని శిష్యులు చంపడము ఇవన్నీ జరుగుతాయి. మరి శిలా ప్రభుపాద ఎందుకు ఒప్పుకున్నారంటే ఆ పాము కారణంగా ఎప్పుడైనా అపాయం ఉంటుంది కాబట్టి. ఈ సూర్య జయపతాక స్వామి మహారాజ్ ఎప్పుడు ఆయన చేతిలో రైఫిల్ ఉండేది, ఈ పాముల్ని దుండగుల్ని చెదరగొట్టేటట్టు. అందుకని ఏంటంటే ఎవరి వల్ల అయితే ప్రమాదం ఉంటుంది అనుకుంటారో, ఎవరి వల్ల అయితే కష్టాలు పాలవుతారు అనుకుంటారో అటువంటి వేన రాజుని వాళ్ళు వధించేందుకు నిశ్చయించుకున్నారు. ఏ మునులైతే ఒక రాజుకు పట్టం కట్టి రాజ్యాధికారం ఇచ్చారో అటువంటి మునులు ఇప్పుడు అతన్ని వధించాలి అనుకుంటున్నారు. దీన్ని బట్టి శిలా ప్రభుపాద వ్యాఖ్య ఏంటంటే, ఆ రోజులో మునులకు రాజు మీద ఎంత కంట్రోల్ ఉండేది అనేది తెలుస్తుంది. ఒకవేళ రాజు కానీ, రాజు యొక్క ప్రభుత్వం కానీ పాలించాల్సిన రీతిలో పాలించకుండా దానవులాగా ప్రవర్తిస్తే, సాధువులు చెప్పిన మాట వినకపోతే, వాళ్ళ ఆజ్ఞల్ని శిరసాపించకపోతే అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళని జరిపి ఎవరైతే యోగ్యులు వాళ్ళను ఆ రాజ పదవికి రాజపదవికి అర్హులు చేసే శక్తి, ధర్మము సాధువులకు ఉండేదన్నమాట. అంటే ఈ అపాత్రుడిని తీసేసి పాత్రుడైన వాడిని రాజుగా చేసే శక్తి వాళ్లకు, ఆ సాధు పురుషులకు ఉండేదన్నమాట. 32 అది వాళ్ళ డ్యూటీ కూడా. ఎందుకంటే మనం ముందు కూడా చదువుకున్నాం, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, రాజకీయాల్లో చేరి ప్రాచుర్యం పొందాలని కానీ, అధికారాన్ని పెంచుకోవాలని కాదు, ప్రజా సంక్షేమమే వాళ్ళకి ఎప్పుడు ముఖ్యం. కాబట్టి ఇటువంటి దుర్మార్గుల నుంచి ప్రజల్ని కాపాడాల్సిన కర్తవ్యం, ధర్మం ఈ సాధువులకు ఉందన్నమాట. నాయమర్హత్య సద్వృత్తో నరదేవావరాసనం యోధి యజ్ఞపతిం విష్ణు వినింద్యతనం పత్రపః వినిందత్యన పత్రపః. సారీ, చదవండి చేసి. నాయమర్హత్య సద్వృత్తో నరదేవవరాసనం యోధి యజ్ఞపతిం విష్ణుం వినిందత్యన పత్రపః. మునుట్లు పలికిరి, ఈ దుష్టుడు
ఈ దుష్టుడు సిగ్గుమారిన వాడు సింహాసనంపై కూర్చున్నట్టుకు ఏమాత్రము తగడు. లజ్జారహితుడైన ఇతడు దేవదేవుడు విష్ణువునే అవమానించుటకు తెగించినాడు. వెరీ గుడ్, అది థ్యాంక్ యూ. ఇక్కడ వాళ్ళ కోపము వాళ్ళను ఎదిరించాడని కాదు, ఆ సాక్షాత్తు దేవాది దేవుణ్ణి నిందించారు వీళ్ళు. విష్ణువును అవమానించాడు, తనే దేవుడిగా చెప్పుకున్నాడు. అందుకని అతను ఏమంటున్నాడంటే వీడు దుష్టుడు సిగ్గుమాలిన వాడు, వీడికి సింహాసనం మీద కూర్చునే అర్హత అసలే లేదు అని చెప్తారనమాట. అంటే ఎందుకు అతన్ని సంహరించాలి అన్న నిర్ణయానికి వచ్చారు అంటే ఇతనుకున్న ఈ అవలక్షణాల గురించి విసిగిపోయిన వాళ్ళు ఆ పని చేయాలని నిశ్చయించుకుంటారనమాట. ఇక్కడ మన అందరికీ ఒక మంచి సందేశం శిల ప్రభుపాదులు వారు ఏమిస్తున్నారంటే, భగవంతుని కానీ భగవంతుని భక్తుల నిందను కానీ అవమానాన్ని మనం సహించకూడదు. ఇప్పుడు మనం చాలా సార్లు ఈ ప్రజా జీవితంలో మనం బయటికి వెళ్ళినప్పుడు కొందరు కృష్ణను చాలా చులకనగా మాట్లాడతారు. వాళ్ళకి అవగాహన లేక మీ దేవుడికి ఏంటి అంతమంది భార్యలు ఏంటి, వేరే వాళ్ళతోటి డాన్సులు ఏంటి, ఇవన్నీ ఆ రాస డాన్స్, ఈ మొన్న జరిగిన శరత్ పూర్ణిమ రోజు జరిగినటువంటి అద్భుతమైన రాస డాన్స్ గురించి వాళ్ళకి అవగాహన లేదు. అదేంటంటే ఆత్మ పరమాత్మను చేరిని ఆనందించే దానికి ప్రతీకగా ఈ శరత్రాత్రి రోజు జరిగిన రాస డాన్స్ చెప్పుకుంటారు ఆచార్యులు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే మన దృక్కోణంలో చూసి అది ఒక ఇమారల్ యాక్టివిటీ అనుకుంటారు అనమాట వాళ్ళు. అందుకని భగవంతుడిని విమర్శిస్తుంటారు, కొన్నిసార్లు భక్తుల గురించి కామెంట్ చేస్తుంటారు. కానీ మనము ఒక భక్తుడిగా, ఒక మనిషి సరైన ఆలోచన కలిగిన వ్యక్తిలాగా మనం అవి సహించకూడదు. మనం ఇద్దరు కూడా ఒకసారి చదువుకున్నాం మాతాజీ, భక్తుల్ని కానీ భగవంతుని కానీ విమర్శిస్తే ఏం చేయాలి, అది ఏ చాప్టర్ చదువుకున్నాం? హరే కృష్ణ మాతాజీ. సమాధానం టైంలో ఇచ్చారు, లేకుంటే అక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పారు. కరెక్ట్. ఎప్పుడు చదువుకున్నాం, అది ఎక్కడ చెప్పాం మనం? దక్షయజ్ఞం టైంలో మాతాజీ, దక్షుడిని శివుని అవమానించినప్పుడు వాడిని సంహరించాలి, లేకపోతే మనం అక్కడి నుంచి తప్పుకోవాలి. పద్మజమాత చెప్పినట్టు అది మనం ఎప్పుడు కూడా చేయకూడదు. కానీ సామాన్యంగా ఏంటి అంటే భక్తులంటే ఎప్పుడు మనం దాసుడు లాగా ఉండి మనం ఎవరితో దెబ్బలాటలు పెట్టుకోము, ఎవరిని ద్వేషించము. ఆయన ఏమంటారు, వైష్ణవ పరదుఃఖ దుఃఖి. కానీ అటువంటి ప్రవర్తన కలిగిన వైష్ణవుడు కూడా ఎప్పుడైతే భగవంతుని ప్రియ భక్తుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే తన ఆరాధ్య దైవం గురించి సరిగ్గా తెలుసుకోక అజ్ఞానంతో ఆ రకమైనటువంటి మాట్లాడినప్పుడు అది కోపానికి దారవుతుంది. కాబట్టి భక్తుడు ఎవరైతే సామాన్యంగా చాలా అణుకుగా నమ్రతగా ఉన్నప్పుడు కూడా భగవంతుని కానీ భక్తుని తిట్టినప్పుడు, నిందించినప్పుడు మౌనం వహిస్తే, ఆహా భక్తుడమ్మా ఎంత మంచి నమ్రత అణుకుగా ఉంది అని అనుకోరు. అక్కడ అది చాలా దోషం అవుతుంది అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అంటే వెంటనే ఖండించాలి. భగవంతుని పట్ల, భగవంతుని భక్తుల పట్ల మనకున్న విధేయతను, నమ్మకాన్ని మనం చాటుకునేందుకు ఏంటంటే ఆ రకమైనటువంటి నిందించిన వాడినప్పుడు మనము మౌనంగా ఊరుకొద్దు. ఫోన్లే వాడు పాపను వాడిపోతాడు, మన భక్తులు మనం కుట్లాడకూడదు అన్న స్వభావం అక్కడ కరెక్ట్ కాదు అని మనకు చెప్తున్నారు. అవసరమైనప్పుడు మనము నోరుపి ఖండించాలి. పాము కథ చెప్పినట్టు, పామును కుట్టొద్దన్నాం కానీ నేను బుస కొట్టొద్దన్నానా అన్నాడు సాధువు. అట్లే మనం మౌనం వహిస్తే యువతల వాళ్ళకి అదొక చులకనైపోయి ఇంకా రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ శాస్త్రాన్ని, మనం తెలుసుకున్న విషయాల్ని మన ఆయుధాలాగా చేసి అటువంటి వాళ్ళని ఎదుర్కోవాలి. ఫిజికల్ గా కొట్లాడమని కాదు, మన ఒక జ్ఞానంతో మనం వాళ్లకు సరైన సమాధానం ఇవ్వాలి. 33వ శ్లోకంలో కోవైనం పరిచక్షిత జగై మదాయి కేసు రాదా మాతాజీ దీంట్లో? జగై మదాయి కేసులో ప్రభుని పట్టినందుకు చైతన్య ప్రభుకి కోపం వస్తుంది కదా, ఆయనకు వస్తుంది. నిత్యానంద ఏంటంటే అతను పరమ కరుణుడు కాబట్టి ఇటువంటి పాపల్ని కూడా ఉత్తరించాలని ఊరుకుంటాడు. ఆయన ఊరుకొని ఈవెన్ చైతన్య మహాప్రభు శిక్షించబోతే కూడా అడ్డం వస్తారు. కానీ
ఇదే సందర్భంలో ఒకసారి ఆ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, భక్తుడు కంటే భగవంతుని యొక్క భగవంతుడి కంటే భక్తులకు ఇంకా కంపాషన్, కరుణ ఎక్కువ ఉంటుంది. అందుకని ఆయనే భగవంతుడి భక్తుడుగా నిత్యానంద ప్రభు ఆ రకంగా ఆయన ప్రవర్తించారనమాట. భగవంతుడు ఊరుకోలేదు. ఎప్పుడైతే నిత్యానంద గాయపరిచారో వెంబడి ఆయన సుదర్శనాన్ని పిలిచారు. కానీ భగవద్భక్తుడైన ఇతను ఆ కరుణ చూపించారు అనమాట జగాయ మదాయ మీద. అది భగవంతుని యొక్క భక్తుల లక్షణం, కరుణ. యా, ఓకేనా మాతాజీ? మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? ఓకే. ఇక్కడ ఎందుకు చేయలేదంటే భక్తులకు ఎక్కువ కరుణ ఉంటుంది కాబట్టి, అరే వీడికి మళ్ళీ ఉద్ధరించే అవకాశం పోతుంది, అందుకని అతను కాపాడి వాళ్ళలో పరివర్తన రావడం కూడా మనం చూసాం కదా. అందరు అట్లా వస్తుందని తెలియదు, కానీ నిత్యానంద కృపకు ప్రాప్తులైనందుకు వాళ్ళకు వెంటనే వాళ్ళ పరివర్తన వస్తుంది. తర్వాత వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి వస్తారనమాట. కానీ ఇన్ జనరల్ ఏంటంటే మన ఆచారాలను కానీ, మన సొసైటీని కానీ, మన భగవంతుని కానీ, మన గ్రంథాలని కానీ విమర్శించినప్పుడు మనం మౌనం వహించకూడదు. అది మనం నేర్చుకుంటే 33 కోవైనం పరిచక్షిత పేనమేకమృతే శుభం ప్రాప్త ఈదృశం ఐశ్వర్యం యదనుగ్రహ భాజన. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవనా? మాతాజీ. కోవైనం పరీక్షితవేన మేకమావృతే అశుభం ప్రాప్తం ఈదృశ్యం ఐశ్వర్యం యదానుగ్రహ భాజనః. ఇవ్వని అనుగ్రహం చే సమస్త ఐశ్వర్యములు సమస్త శుభములు లభించును. అట్టి దేవదేవుని కేవలము అమంగులుడగు ఈ వేనరాజు తప్ప మరి ఎవ్వడును నిందింపగలడు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. కేవలము నాస్తికులు, ఆశ్రభావం ఉన్న వాళ్ళు తప్పించి ఎవ్వరు కూడా దేవాది దేవుణ్ణి నిందించరు. అదే శిలా ప్రభుపాద చెప్తున్నారు. మనం వ్యక్తిగతంగా కానీ సామూహికంగా నాస్తికులైన వాడు ఆ దేవదేవుని ప్రామాణికతని దూషించినప్పుడు వాళ్ళకి అది పతనాన్ని కలిగిస్తుంది. అంటే కొందరు ఇండివిజువల్ గా దేవుడిని నమ్మరు, కొందరు ఈ నాస్తిక సమాజాలు వాళ్ళందరూ కూడా చేరి వాళ్ళు భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క ప్రామాణికత, నిజంగా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, ఈ రకంగా ఎందుకున్నాడు, ఈ రకమైన ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు కదా. అది అడగడం వల్ల వాళ్ళకి అది పతనాన్నే కలిగిస్తుంది. ఎందుకు పతనం కలిగిస్తుంది అంటే వాళ్ళకి భగవంతుని యొక్క జ్ఞానం లేదు, తెలుసుకోలేరు, భగవంతుడి పట్ల వాళ్ళకి విశ్వాసం లేదు. కాబట్టి భగవత్ కరుణ అనేది వాళ్ళకు లభించదు. భగవత్ కరుణ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ సమాజంలో అన్ని రకాల అశుభాలు, ఎక్కడైతే భగవంతుని యొక్క భగవంతుడు భగవద్భక్తులకు అనాదరణ కలుగుతుందో అక్కడ ఎటువంటి ప్రాస్పరిటీ అంటే అభివృద్ధి జరగదు, అన్ని అశుభాలే కలుగుతాయి అని చెప్తున్నారు 34వ శ్లోకంలో. ఇంకా వీళ్ళకు చాలా ఆగ్రహం వచ్చేసింది. ఆగ్రహం వచ్చి చివరికి ఆ కోపం పెరిగి వాళ్ళు ఏం చేయాలనే విషయాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇత్థం వ్యవసితా హంతుం ఋషయో రూఢమన్యవః నిజఘ్నర్థుం కృతైర్వేనం హతమచ్యుత నిందయా. హతం అంటే మృతుడైనటువంటి, అచ్యుత అంటే అచ్యుతుని నిందచే. ఇక్కడ వేనరాజు ఏం చేశాడు? మృత్యుడితో సమానమేంటి, ఎందుకంటే ఆ అచ్యుతుడిని నిందించడం వల్ల శక్తిహీనుడయ్యాడు. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ సన్యాసం మాతాజీ చదవండి. ఇత్థం వ్యవసితా హంతు వృషయోరూఢమన్యవః నిజ గ్రహ్ణం కృతైర్వేనం హతమచ్యుత నిందయా. ఇది మనం స్పీక్ చేస్తే మాతాజీ నిజజ్ఞు హుంకృతై. హుంకృతై అంటే క్రోధ వాక్కులట. మనకి ఇచ్చాక పట్టుకోండి మీనింగ్ లో. ఓకే మాతాజీ. సరే. మునులు ఆ విధంగా తమలో దాగి ఉన్న క్రోధమును వెల్లడి చేయించు ఆ రాజును వెంటనే చంప నిశ్చయించుకునేది. అచ్యుతుని నిందించటం వలన వేనరాజు చచ్చిన వానితో సమానుడై ఉండెను. అందువలన మునులు ఎట్టి ఆయుధములు ఉపయోగింపకనే కేవలము హుంకారం చేసి అతన్ని వధించిరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. వాళ్ళకు చాలా క్రోధం వచ్చింది. ఆ భగవంతుడి గురించి ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నాడని ఎంబడే చంపాలనుకున్నారు. కానీ
అతను పూర్తి శక్తిహీనుడైండు. ఎప్పుడైతే ఆ దేవాది దేవుడిని నిందించాడో అతనిలో శక్తి అంతా నశించిపోయింది. అది ఏదో అహంకారంతో తను గొప్ప అనుకున్నాడు కానీ భగవత్ నింద వల్ల అతను చచ్చిన వాడితో సమానమైండు. కాబట్టి చచ్చిన వాడితో సమానమైన వాడిని సంహరించేందుకు వాళ్ళకి పెద్ద శక్తియుక్తులు అక్కర్లేదు. అందుకని ఇక్కడ మునులు ఏం చేశారటంటే ఎటువంటి ఆయుధాలు ఉపయోగించకుండా హుంకారం అన్నారు గట్టిగా. వాళ్ళు అంత క్రోధంతో అనేటప్పుడు దాని ద్వారానే అతడు మృతుడైపోయాడు అని చెప్తున్నారు అనమాట. అంటే డైరెక్ట్ గా వీళ్ళు ఆయుధాన్ని చేపట్టి అతన్ని హతం చేయలేదు. ఎందుకంటే అతనే శక్తిహీనుడై మృత సమానుడైండు కాబట్టి కేవలం వాళ్ళ హుంకారం ద్వారానే అతను తప్పకట్టేశాడు అనమాట. హరే కృష్ణ. 35 ఋషిభిః స్వాశ్రమ పదం గతే పుత్ర కలేవరం సునీత పాలయామాస విద్యా యోగేన శోచతి. ఇంక ఇప్పుడు ఏం జరిగింది? వేణను సంహరించినాక ఏమైంది అని చదవండి మాతాజీ. మీరు మ్యూట్లోకి వెళ్ళారు. ఓకే. ఋషిభిః శాశ్రమం పదం గతే పుత్ర కలేవరం సునీధా పాలయామాస విద్యా యోగేన శోచతి. మాతాజీ కొంచెం పైకి జరపండి, శ్లోకం మీనింగ్ కనపడాలి. ఓకే. ఋషులు తమ ఆశ్రములకు వెళ్లి వెడలిన పిమ్మట వేణుని తల్లియగు సునీత పుత్రుని మరణమునకు మిగులు దుఃఖించి అతని మృతదేహమును కొన్ని రసాయనములను ఉపయోగించడం ద్వారాను మంత్రోచ్చారణము మంత్రయోగేన ద్వారాను భద్రపరచెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇవాళ పని అయిపోయింది. ఈ దుష్టుడైన వేణను ముందు ఆయనకి రాజ్యాధికారం ఇచ్చారు. ఆ రాజ్యాధికారం సరిగ్గా సాగించలేదు, అతను వినియోగించుకోలేదు. తర్వాత దురుపయోగం చేశాడు, ప్రజల యొక్క సంక్షేమానికి అడ్డంకుడయ్యాడు. చెప్పబోతే భగవంతుని నిందించాడు. ఇవన్నీ అయ్యేటప్పటికీ వాళ్ళ ఆగ్రహం కారణంగా అతను హతుడైతాడు. అయిపోగా ఋషులు ఇంకా మిగతా విషయాలు పట్టించుకోకుండా వాళ్ళ ముందు ఆశ్రమాలకి వెళ్ళిపోతారు. కానీ తల్లి కదా, తల్లి ఎంత దుర్మార్గుడైన సంతానం గురించి అపేక్ష ఉంటుంది. అందుకని తల్లి ఏం చేస్తుందంటే పుత్రుడు వేణ చనిపోయినందుకు చాలా బాధపడుతుంది. బాధపడి ఆ మృతదేహాన్ని వదలలేక ఆమె ఏంటి అంటే రసాయనాలు ఉపయోగించి తర్వాత మంత్రాల ద్వారా దాన్ని భద్రపరిచారు. అంటే మమ్మీఫైయింగ్. మనం ఈజిప్ట్ లో మమ్మీస్ తయారు చేస్తారు అని విన్నాం కదా. కొన్ని వేల సంవత్సరాల కిందనే వాళ్లకు రసాయనాలు పూసి దేహం చుట్టూ ఆ లేపనాలు తర్వాత కట్టడం ద్వారా ఆ దేహం అలాగే ఉంటుందని ఒక నమ్మకం. అదే రకంగా ఇక్కడ నేను కూడా ఈ మృతదేహాన్ని రసాయనాలు తర్వాత ప్లస్ మంత్రోచ్చారణ ద్వారా దేహాన్ని భద్రపరిచింది అనమాట. ఎవరు? తల్లి సునీత. ఏకదా మునయస్తేతు సరస్వత్సలిలాప్లుతాః హుత్వాగ్నీన్ సత్కతాశ్చ కృప్రవిష్టా హరిత్తటే. నటీతటమున. అమ్మా సరిత్తటే. సరిత్తటే. హరే కృష్ణ. చదువు తల్లి. రసరాణి చదువు. ఎవరో ఉన్నట్టున్నారులే మాత, చదువు. ఓకే, చదవండి మాతాజీ. ఎవరో సరస్వత్సలిలాప్లుతాః హుత్వాగ్నేనా సత్కధాత్ కురుపవిష్టాః సరిత్తటే. ఆ సాధు పురుషులే ఒకమారు సరస్వతీ నదిలో స్నానమాడిన పిమ్మట తమ నిత్యాగ్నిహోత్ర కర్మలను పూర్తి గావించి నదీ తటమున ఆసీనులైన వారై పరమపురుషుని గూర్చి అతని లీలను గూర్చి చర్చింపదొడిగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉత్వాగ్ని సత్కతాశ్చక్రురుపవిష్టాః సరిత్తటే. ఇది లాస్ట్ లైన్ కొంచెం టంగ్ ట్విస్టింగ్ గా ఉంది. అయిపోయింది. సాధు పురుషులు వేణను హతం చేసి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఈ సాధుములు వాళ్ళు ఏంటంటే ఉట్టి కూర్చారు. వాళ్ళు ఎప్పుడు భగవన్నామాన్ని జపిస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఈ సరస్వతి నదిలో స్నానం చేసి తర్వాత వాళ్ళ యొక్క విధుల్ని వాళ్ళు నిర్వర్తించుకొని నిత్యాగ్నిహోత్ర కర్మలు అంటే యజ్ఞం చేయడము,
తర్వాత వాళ్ళు చేయాల్సిన విధులన్నీ పాటించి తర్వాత అందరు కూర్చొని అక్కడ భగవంతుడి గురించి, పరమ పురుషుడైనటువంటి భగవంతుడి గురించి, తర్వాత ఆయన చేసినటువంటి లీలల గురించి చర్చించుకున్నారు. ఎప్పుడైనా భక్తులు కలిసి చేసుకునేది ఏంటంటే అదే మచ్చిత్త మత్తత ప్రాణ బోధయంత పరస్పరం. ఇటువంటి గొప్ప సాధు పురుషులు వాళ్ళ సమయాన్ని ఎప్పుడు వృధా చేయరు అనమాట. భగవద్ ధ్యానంలోనే వాళ్ళు సమయాన్ని వెచ్చిస్తారు. ఈ రకంగా వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ ఏం జరిగింది, వేనాను సంహరించడం అయినాక వాళ్ళు వెళ్ళిపోయారు, చక్కగా వాళ్ళ ధర్మానుష్ఠానం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ రాజ్యంలో ఏమైంది అంటే 37వ శ్లోకంలో చెప్తుంది, వీక్షోత్తితాంస్తదోత్పాత 1 సెకండ్ వీక్షోత్తితాంస్తదోత్పాతానాం హుర్లోక భయంకరాన్ అప్యభద్రమనాథాయ దస్యుభ్యో న భవేద్భువః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదువు. వీక్షోతితాం తదోత్పానాన్ మతజంతే ఆహుర్లోక భయంకరాన్ ఉత్పాతాన్ ఉత్పాతాన్ మాతాజీ. ఆహుర్లోకాన్ ఉంది మాతాజీ. అవును ఉత్పాతాన్ ఆహుర్లోక. వీక్షోతితాం సదోత్పాతాన్ ఆహుర్లోక భయంకరాన్ అప్యభద్రమనాథాయ దస్యుభ్యో న భవేద్భువః. ఆ రోజులలో దేశమునందు పలు విధములకు ఉత్పాతములు చెలరేగుచు సమాజమున భయములు కలుగు చేయుచుండెను. అందువలన వారు తమలో తాము ఇట్లు చర్చించుకొనసాగిరి, రాజు మరణించి ప్రపంచమునకు నాదుడే లేకపోయినందున చోరుల వలన వంచకుల వలన జనులకు గొప్ప ఆపత్తు కలుగగలదు. హరే కృష్ణ. మాతాజీ సన్యాసం మాతాజీ పోయినసారి అప్పుడు లాస్ట్ డేస్ కింద అన్నారు, మరి రాజు అంత అవైనా అట్లాంటి వాడైనా కూడా అతను ఎందుకు రాజుగా పెట్టారు మునులు అని. ఎందుకంటే ఇందుకే అరాచకం ప్రబలిపోతుంది. వాడు దుష్టుడో అసమర్థుడో ఎవడో ఒక రాజు ఉంటే ఆ రాజ్యంలో ఒక రకమైనటువంటి భయభక్తులు ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ రాజు మరణించిపోయినందువల్ల వాళ్ళను పాలకుడు లేకపోవడం, ఈ చోరులు తర్వాత మోసగాళ్ళు వీళ్ళంతా ఎక్కువైపోయి ప్రజలకు ఆపద కలిగేటట్టుగా పరిస్థితి తయారైందనమాట. ఉత్పాతాలంటే అవాంఛనీయ సంఘటనలు, ఇవన్నీ కూడా ఆపత్తులు ఎక్కువైపోయినాయి, పలు రకాలైనవి. దాంతో సమాజంలో ఉండే ప్రజలు భయంతో కంపించిపోతున్నారు అన్నమాట. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అరే మనకి ఈ బాధ ఎందుకు వచ్చింది అంటే మన నాథుడు లేకపోయాడే, నాథుడు కరువైనందువల్ల మనకి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజు లేకపోతే ఏ రకంగా ప్రజలు బాధపడతారు అనే విషయాన్ని భాష్యంలో శిలా ప్రభుపాద చెప్పారనమాట. ఇట్లాంటి పరిస్థితులు అంటే దేశంలో ఉపద్రవాలు, విపత్కర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం నష్టం అవుతుంది అంటే ప్రజల యొక్క ఆస్తి ప్రాణాలు రక్షణ కోల్పోతాయి. మనం అనేక సార్లు న్యూస్లలో చూస్తాం, ఏదైనా ఎజిటేషన్స్ వస్తే ఏం చేస్తారు, ఫస్ట్ ఆస్తులు ధ్వంసం చేస్తారు, ప్రభుత్వ వాహనాలు, బస్సుల్ని, రైళ్లను అన్నిటినీ తగలబెడుతుంటారు. తర్వాత ఆ సమయంలో విచక్షణ రహితంగా ఈవెన్ ఎదురు వ్యక్తిని కూడా వాళ్ళు చంపేందుకు తయారవుతారనమాట. ప్రాణాలకు రక్షణ ఉండదు, వాళ్ళ ఆస్తికి రక్షణ ఉండదు. అంతేగాక ఈ చోరులు వాళ్ళకి కంట్రోల్ ఉండదు. కాబట్టి ఈ దొంగలు తర్వాత మోసం చేసేవాళ్ళు వీళ్ళంతా ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తారంటే యువతల వాళ్ళ ఆస్తికి ప్రాణాలకు నష్టం కలిగించేటట్టుగా చేస్తారనమాట. ఎప్పుడైతే అటువంటి పరిస్థితి ఏర్పడిందో మనకి ఇమ్మీడియట్ గా తెలుసుకోవాల్సింది అంటే ఆ దేశాన్ని పరిపాలించే అధికారి లేడు, మరణించాడు అనే విషయం మనకు తెలిసిపోతుంది. ఈ అబద్ధతా భావం ఎప్పుడైతే వస్తుందో ఇటువంటి ఉపద్రవాలు ఎందుకు వస్తాయంటే ఆ దేశాన్ని కాపాడే రక్షణ ఇచ్చే రాజు లేడనమాట. ఇక్కడ ఇంత దుష్టుడైనప్పుడు కూడా వేనరాజు చనిపోవడం వల్ల ఈ చోరులు వంచకులు అందరూ మళ్ళా విజృంభించారనమాట. ఈ రకమైనటువంటి కార్యాలకు వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి అరే అప్పుడు ముందు అనుకున్నారు, వాడిని చంపేసాం బానే ఉంది, కానీ పాపం మరి జనుల సంగతి ఏంటి. సడన్ గా వాళ్లకు ఆలోచన వచ్చిందనమాట. వేనరాజు యొక్క మరణానంతరము ఈ చోరులు వంచకుల మూలంగా జనుల యొక్క రక్షణ కోల్పోతారే అన్న విషయాన్ని ఈ సాధు పురుషుడు తలుచుకొని బాధపడతారు. అయితే మనకు దీన్ని బట్టి ఏంటి అంటే
మనం అర్థం చేసుకోవాల్సింది ముందు కూడా శ్లోకాలే చెప్పారు. సాధు పురుషులకు రాజకీయ వ్యవహారాలతో సంబంధం లేదు, పాలిటిక్స్ లో కానీ అధికారంలో కానీ వాళ్ళకి సంబంధం లేదు. కానీ దేంతో సంబంధం అంటే ప్రజల యొక్క సంక్షేమము, ప్రజా శ్రేయస్సు, ప్రజా కళ్యాణమే వాళ్ళకి ఎప్పుడు ఆసక్తి పట్ల ఉంటుంది. ఎందుకంటే జనసామాన్యం పట్ల వాళ్ళకు ఉండే కరుణ, ఒక యోగి, ఒక మునికి ఏంటంటే ఆ కరుణ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు ఏంటి, ఒక్కసారి అరే ప్రజలకు ఏమవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు తలుచుకున్నారనమాట. వాళ్ళు సామాన్యంగా మన జనసామాన్యంతో కలిసి వాళ్ళు జీవించరు, దూరంగా ఉంటారు. వాళ్ళకంటూ తపన చేసుకునేది, యజ్ఞయాగాదులు చేసుకునే ప్రదేశాల్లో కొంచెం ఈ సభ్య మానవ సమాజానికి కొంచెం దూరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు బ్రతుకుతుంటారు కదా. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ప్రజలు శాంతియుతంగా ఎలాగా ఉన్నారు అనేది ఆలోచిస్తూ వాళ్ళు ధర్మానుష్ఠానం వాళ్ళు చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే అరే ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో వర్ణాశ్రమ విధానాన్ని పాటించగలరా? ఎందుకంటే అంత అస్తవ్యస్తమైనటువంటి ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ వర్ణానికి తగినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారా అని ఆలోచిస్తారనమాట. ఈ ముని బృందం ఇప్పుడు అదే విషయంలో బాధపడుతూ ఆలోచిస్తుంటారు. శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే కలియుగంలో అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉంటాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఎవరైతే ఇటువంటి పరిస్థితులకు దూరంగా ఉండాలనుకుంటారో, భగవంతుని స్మరించాలనుకుంటారో అటువంటి సాధు పురుషులు హరినామం యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి అని చెప్తున్నారు శిలా ప్రభుపాద. కాబట్టి మనం భౌతిక రీత్యా ఆ తర్వాత ఆధ్యాత్మిక రీత్యా మనం ఎదుగుదల చేయాలి అంటే ఈ రాజకీయ పరిస్థితులు, ఈ అవాంఛ సంఘటనలు తోటి మనము డిస్టర్బ్ కాకుండా భక్తి మార్గంతో ఎప్పుడు ఏదైనా సరే ఎక్కడున్నా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. తద్వారా మనము భౌతికంగా ఆధ్యాత్మికంగా పురోగమనం చెందుతాము. అంటే ఎటువంటి పరిస్థితులున్నా మనం మన శ్రేయస్సు కోరుకోవాలి అంటే భగవన్ నామాన్ని ఆశ్రయించాలి. నామప్రభు అంటారు మన ఆచార్యులు. ఆ నామప్రభుని మనము ఆశ్రయించాలి. 38 శ్లోకం టైం అవుతుంది, ఒకటి రెండు చెప్పి సమర్పిస్తారు. ఏవం మృషంత ఋషయో ధావతాం సర్వతో దిశం పాంసు సముద్ధితో పూరి అభిలుంపతాం అంటే దోచుకుంటాం. వన్ సెకండ్ ముందు కృష్ణవేణి మాత చదవండి, నాగమణి మాతాజీ నెక్స్ట్ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ చదవండి. ఏవం ఋషంత ఋషయో దావతాం సర్వతో దిశం పాంసుంహ సముద్దితో భూరిచోరాణమభి లుప్తాం అభిలూపతాం. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఆ రీతిని తమ చర్చను కొనసాగించుచుండగా అన్ని దిక్కుల నుండి ధూళిపైకి లేచుట కనబడెను. ప్రజలను దోచుకొనుటలో నియుక్తులైన చోరు వంచకులు పరిగెత్తుట వలన అది సంభవించి ఉండెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. అంటే వీళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు ప్రజల రక్షణ గురించి, కానీ అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయట. వాళ్ళు మాట్లాడుతుంటే దూరంగా వాళ్ళకు ధూళి కనిపించింది. ఆ ధూళి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ వంచకులు చోరులు పరిగెత్తి వస్తున్నారు అనమాట. ఈ ప్రజల్ని దోచుకోవడం వాళ్ళకి మంచి అవకాశం దొరికింది అనమాట, లక్కీ ఛాన్స్. దానితోటి వాళ్ళు పరిగెత్తి రావడం వల్ల ధూళి పైకి లేవడం వల్ల అది ఎక్కడ నగర సంచారానికి దూరంగా వాళ్ళు భగవంతుని యొక్క లీలను చర్చించుకుంటున్న మునులకు అది కనిపిస్తుంది అనమాట. అది చెప్తూ శిలా ప్రభుపాద ఎంత బాగా చెప్పారంటే ప్రజల్ని కొల్లగొట్టే అవకాశం కోసం ఎప్పుడు ఏదో ఒక రాజకీయ ఉపద్రవానికి చోరులు వంచకులు ఎల్లప్పుడూ వేచి ఉంటారు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడ అవకాశం వస్తుంది, ఇప్పుడు మామూలుగా చూడండి స్ట్రైక్ శాంతియుతంగా జరుగుతుంది, కానీ మధ్యలో ఎవరో దుండగీలు వస్తారు, వచ్చి ఆ శాంతియుతంగా జరుగుతున్న స్ట్రైక్ ని వాళ్ళు హింసాపూర్వకంగా మారుస్తారు.
దాన్ని ఆధారంగా తీసుకొని మళ్ళా లూటీలు అవన్నీ చేయడము, ఇవన్నీ సర్వసాధారణంగా మనం చూస్తున్న అదనమాట. అందుకని ఏంటంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వము ఇటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఎప్పుడూ జాగ్రత్తతో ఉండాలి. పటిష్టమైన రక్షణ కల్పించాలి ప్రజల కోసం అని ఇక్కడ మన శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఛాన్స్ కోసం చూస్తుంటారు. మొన్న ఎక్కడో చూసా ఇట్లా మనం టీవీలో చూస్తుంటాం కదా, వాళ్ళు టీవీలు ఎత్తుకపోతుంటారు, కంప్యూటర్లు ఎత్తుకపోతుంటారు, దుకాణాలని కొల్లవేసుకొని పొరపాటున ఇట్లాంటి ఏదైనా అజిటేషన్లో దుకాణాలు ఏదైనా తెరిచింది అనుకోండి, అయిపోయింది, వాడి సర్వనాశనం అనమాట. అంత దుకాణాలన్నీ కొల్లగొట్టేసేస్తారు. ఎస్ కృష్ణవేణి మాతాజీ, హరే కృష్ణ. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలి. రైట్స్ అంటారు కదా మాతాజీ, రైట్స్ యా. ఇట్లాంటివి అయినప్పుడు ఏంటంటే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కట్టుదిట్టమైనటువంటి పటిష్టమైనటువంటి రక్షణ కార్యక్రమాన్ని చేపట్టాలి. లేకపోతే ఏంటంటే ప్రజలకు రక్షణ కోల్పోతుంది, ఆస్తి నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. 39-40 శ్లోకంలో తదుపద్రవమాజ్ఞాయ లోకస్య వసులుంపతాం భర్తర్యుపరతే తస్మిన్ అన్యోన్యం చ జిఘాంసతాం చోరప్రాయం జనపదం హీన సత్వమరాజకం లోకాన్నా వారయంచక్త అపి తద్దోషదర్శినః. ఇక్కడ చక్త అంటే శక్తాః. యా, చదవండి నాగమణి మాతాజీ. రాధామాతాజీ 1 సెకండ్. నాగమణి మాతాజీ 39 చదవండి, రాధామాతాజీ 40 చదువుతారు. ఓకే ఓకే మాతాజీ. ఓకే. తదుపద్రవమాజ్ఞాయ లోకస్య వసులుంపతాం భర్తర్యుపరతే తస్మిన్ అన్యోన్యం చ జిగాంసతాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. రాధా మాతాజీ హరే కృష్ణ. చోరప్రాయం జనపదం హీనసత్వం అరాజకం లోకాన్నవారయన్నచ్చ తా అపి తద్దోషదర్శినః. హరే కృష్ణ. వేనరాజు మృతి వలన విస్తారముగా అక్రమము చెలరేగినదని ఆ ధూళిని గాంచినంతటా మునులు అవగతము చేసుకునిది. శాసకుడు లేనందున దేశములో శాంతి భద్రతలు లోపించినవి. తత్ఫలితముగా ఘాతకులైన చోరులు, వంచకులు మిక్కిలి ప్రబలి ప్రజల ఆస్తులను దోచుకొనసాగిరి. రాజును చంపగలిగినట్లుగా ఆ మునులు తమ శక్తిచే అట్టి ఉపద్రవమును నివారించగలిగినను అది తమకు యుక్తము కాదని భావించింది. అందువలన వారు ఆ కల్లోలమును ఆపుటకు యత్నించలేదు. హరే కృష్ణ. ఇది చదువుతుంటే నాకు ఒక విషయం నా జ్ఞాపకంలోకి వచ్చింది. బహుశా చాలా మంది కూడా తెలిసి ఉండొచ్చు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉండే. వాళ్ళు ఎంత అంటే ఒక ఎమోషనల్ అయిపోయి అన్యాయంగా మన సిక్కులను ఎవరెవరైతే సిక్కులు కనిపిస్తే వాళ్ళందరినీ చంపేయడము, వాళ్ళ ఆస్తికి నష్టం కలిగించడం, ఇట్లా అన్ని చేశారనమాట. అంటే ఏదన్నా సరే ఒక రాజు, ఒక నాయకుడి మృతి వల్ల మనం సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోతే ఇట్లాంటి అక్రమం జరుగుతుంది. ఇదే ఛాన్స్గా చూసుకొని ఈ పందికొక్కులు, చోరులు అందరు బయలుదేరుతారనమాట. అది నిజంగా భక్త్యా ప్రేమ అనేది కాదు, అవకాశాన్ని ఉపయోగించుకునేటటువంటి స్వార్థ బుద్ధి. అందుకని ఏం చేస్తారంటే ఏదైనా కాగానే మన వాళ్ళు 144 సెక్షన్ పెడతారు. అంటే గుంపులుగా రోడ్ల మీదకి రాకూడదు అని. ఎందుకంటే ఆ చిన్న చిన్న గుంపులు వచ్చి మళ్ళా వాళ్ళ వల్ల ఎటువంటి అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయో, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని గవర్నమెంట్ ఏం చేస్తుంటే 144 సెక్షన్ పెడుతుందనమాట. ఈ శాసకుడు లేనందువల్ల, ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు లేనందువల్ల దేశంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. శాంతి భద్రతలకు భగ్నం కలిగిందనమాట. ఎప్పుడైతే ఈ శాంతి భద్రతలు ఎందుకు భగ్నం కలిగాయంటే రాజు లేనందువల్ల ఈ చోరులు, వంచకులు ఇదే ఛాన్స్ అనేసి ప్రజల్ని హింసించి వాళ్ళ ఆస్తుల్ని దోచుకోవడం మొదలు పెట్టారనమాట. మరి
ఏ మునుల శక్తి వల్ల రాజు నశించాడో, మరి ఆ మునులు వాళ్ళ శక్తితోటి ఈ చోరుల్ని తర్వాత మీ వంచకుల్ని అందరినీ కూడా కంట్రోల్ చేయొచ్చు కదా వాళ్ళ మహిమతోటి. కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళకు సరి అయింది కాదు అనుకున్నారు అనమాట. ఈ విషయంలో మేము జోక్యం చేయొద్దని నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళను ఈ పరిస్థితిని ఆపే ప్రయత్నాలు వాళ్ళు చేయలేదన్నమాట. శిలా ప్రభుపాద వారు ఏమంటే అత్యవసర పరిస్థితి కారణంగా, అంటే అక్కడున్న ఎమర్జెన్సీ కారణంగా ఏంటంటే ఈ వేణ యొక్క అవకతవకల మూలంగా, అతని పరిపాలన మూలంగా, అతని పరిపాలనలో ప్రజలు పడుతున్న కష్టాల మూలంగా వాళ్ళు అతన్ని సంహరించే యాక్షన్ తీసుకున్నప్పటికీ కూడా ఇంకా వీళ్ళను కంట్రోల్ చేయాలి, చోరుల్ని వంచకుల్ని అనే విషయంలో వాళ్ళు భాగం పంచుకోదలుచుకోలేదు. అంటే ఇంకా ఇంత మనం ఇన్వాల్వ్ అవద్దు అని వాళ్ళు అనుకుంటారనమాట. అని చెప్తూ ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, ఇటు వధించడం, సంహరించడం అనేది సామాన్యంగా బ్రాహ్మణులు సాధువుల యొక్క ధర్మం కాదు. ఎవరి ధర్మం మాతాజీ? అది రక్షించడం, క్షత్రియుల యొక్క ధర్మం. కానీ కొన్నిసార్లు ఏంటంటే అత్యవసర పరిస్థితి, అంటే ఇక వేరే దారి లేనప్పుడు వాళ్ళు కూడా ఈ కార్యాన్ని చేస్తారు. వాళ్ళకు ఎంతో మంత్రశక్తి ఉంది, దానివల్ల వీళ్ళు దొంగల్ని వంచకులందరినీ ఆపొచ్చు. కానీ ఆ పని ఎవరిది? దేశ రాజ్య రక్షణ, ప్రజారక్షణ రాజుది. కాబట్టి మనము వీటిలో జోక్యం చేసుకోకూడదు అని వాళ్ళు ఆ ప్రయత్నం చేయరన్నమాట. అంటే ఈ మునులు వాళ్ళు ఎక్కడ వాళ్ళ శక్తిని ఉపయోగించుకోవాలి, ఎంత మటుకు రాజకీయాల్లో భాగం చేయాలి, ఎక్కడ రాజకీయాలకు దూరంగా ఉండాలి, అవన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న వాళ్ళు. కాబట్టి అవసరం వచ్చినప్పుడు వేణను రాజుగా చేశారు. ఎప్పుడే అతను ధర్మానికి వ్యతిరేకంగా వర్తిస్తే అతన్ని సంహరించారు. అదే మునులు మళ్ళా ఈ దేశంలో ఏర్కొన్నటువంటి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు ప్రస్తుతానికి ఎటువంటి చర్య తీసుకునే ప్రయత్నాలు వాళ్ళు చేయాలన్నమాట. తర్వాత ఏం చేస్తారు? ఈ మునులు అట్లా వదలలేరు కదా, ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నారు. దానికి వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం రేపు చూద్దాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ.